Hi, my dear parents and my lovely kids. First of all, I thank all parents who have supported us to complete our academic year very successfully. Today is really a proud moment. Today I am going to announce the academic toppers. అంటే ఇయర్ మొత్తంకి టాపర్స్ వాళ్ళు మనము 3 కేటగిరీగా డివైడ్ చేసాము. 3 కేటగిరీ అంటే ఏంటి? వాళ్ళ అటెండెన్స్, వాళ్ళ ఎక్సర్సైజ్, ప్రేయర్, డైట్ షెడ్యూల్ రెగ్యులర్గా ఎవరు ఫాలో అయ్యారో వాళ్ళది మేము ఒక అటెండెన్స్ నుంచి అన్నీ ఒకటి మార్క్ చేస్తూ వచ్చాం. టీచర్స్ రెగ్యులర్గా మీకు కాల్ చేసి మానిటర్ చేసేవాళ్ళు. అప్పుడు కొందరు పేరెంట్స్ నెగ్లెక్ట్ చేసి ఆన్సర్ కానీ ఇవ్వకుండా వదిలే వాళ్ళకన్నీ యాబ్సెంట్ పడిపోయింది. అది ఈ టైంలో అది అవన్నీ కన్సిడర్ చేసి అంటే రెగ్యులర్ అటెండెన్స్, టాప్ మోస్ట్ అటెండెన్స్, రెగ్యులర్ అకాడమిక్స్ ఫాలో అయిన పిల్లలు, డయట్ ఫాలో అయిన వాళ్ళు, అలాంటి పిల్లలు లిస్ట్ చేసుకొని టాప్, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అని త్రీ ప్రైజెస్ని అనౌన్స్ చేస్తున్నాం. పేరెంట్స్ మీరు చాలా సపోర్ట్ చేసి, మన కొందరు పేరెంట్స్ అయితే వర్కింగ్ ఉమెన్స్ అయితే కానీ వాళ్ళు కంప్లీట్ డైలీ షెడ్యూల్ అనేది కంప్లీట్ చేసి నైట్ బై 8 o'clock లోపల అప్డేట్ చేసి మాకు రెగ్యులర్గా పెట్టేవాళ్ళు. అలాంటి పేరెంట్స్ మంత్లీ కానీ అలాంటి పేరెంట్స్ పిల్లలు టాపర్స్గా నిలబడ్డారు. స్కూల్ ఉంటే మేము రెగ్యులర్గా మంత్లీ గిఫ్ట్స్ అని ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు కానీ మంత్లీ గిఫ్ట్స్, డైట్ గిఫ్ట్ వీక్లీ అండ్ మంత్లీ గిఫ్ట్ ఇచ్చేవాళ్ళం. అప్పుడు ఏం చేసేవాళ్ళం? స్కూల్లో ఒక పెన్సిల్, ఎరేజర్ ఇచ్చి పిల్లలకి ఒక మోటివేట్ చేసి వాళ్ళకి ఎంకరేజ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు స్కూల్ లేదు కదా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో. సో ఓవరాల్గా ఫుల్ మంత్స్ ఎవరు రెగ్యులర్గా ఫాలో అయ్యారో వాళ్ళు ఓవరాల్గా కన్సిడర్ చేసుకొని ఆ పిల్లల్ని మేము ఇప్పుడు స్పెషల్ గిఫ్ట్గా ఇస్తున్నారు. ఈ గిఫ్ట్ అనేది మీకు చాలా వాల్యుయబుల్ గిఫ్ట్, అంటే లైఫ్ లాంగ్ మీకు యూజ్ అయ్యేంత గిఫ్ట్ని ఇవ్వాలని మేనేజ్మెంట్ డిసైడ్ చేశారు. సో ఎవరికి గిఫ్ట్ వచ్చింది? రియల్లీ కాంగ్రాట్స్ నాన్న వాళ్ళకందరికీ. అండ్ ఇట్ ఈస్ అ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ నాన్న ఇది. సో నెక్స్ట్ ఇయర్ కానీ మీరు రెగ్యులర్గా అన్ని షెడ్యూల్స్ అంటే అటెండెన్స్ రెగ్యులర్గా ఉండి, మన ఎక్సర్సైజ్, ప్రేయర్ రెగ్యులర్గా ఫాలో అయ్యి, డయట్, ఇంట్రాక్షన్ క్లాసెస్, అకాడమిక్ హ్యాండ్ రైటింగ్ కానీ అకాడమిక్ ఎగ్జామ్స్ కానీ అన్నీ నీట్గా రాసి టైంకి అప్డేట్ చేసేలాగా చూడండి ప్లీజ్. అప్పుడు మేము చెప్తే కానీ కొందరు వినలేదు నాన్న, ఇప్పుడు పిల్లలు చాలా ఫీల్ అవుతున్నారనుకుంటాను. అయితే ఫీల్ కామాకండి, నెక్స్ట్ ఇయర్ యూ ట్రై. మేము చెప్పిన మాట ఎప్పుడు నిలబడతాను. చెప్పాం కదా మీకు గిఫ్ట్, సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఉంటుంది అనేది. మీరు ఎవ్వరు నమ్మలేదు కదా, చూడండి ఇప్పుడు అందరికీ స్పెషల్గా అంటే ఎవరు టాపర్స్ వాళ్ళకందరికీ గిఫ్ట్ ఇస్తున్నాము. ఓకేనా? సో ఇప్పుడు మన మేడము మీకు ఎవరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, సెకండ్ ర్యాంక్ వచ్చింది, థర్డ్ ర్యాంక్ వచ్చింది అనేది మేడం అనౌన్స్ చేస్తారు. ఓకే, ఫస్ట్ ర్యాంక్ అనేది కన్సిడర్ ఏం చేశామంటే కంప్లీట్ అటెండెన్స్, యాక్టివిటీస్, డయట్, రెగ్యులర్ షెడ్యూల్, ఎగ్జామ్ మార్క్స్ అన్నీ కన్సిడర్ చేసి టాపర్స్ వాళ్ళు. సెకండ్ కొంచెం తక్కువ అంటే అటెండెన్స్లో ఎక్కడైనా 2 to 3 days యాబ్సెంట్ అయి ఉండొచ్చు, లేదా డయట్ ఫాలో చేయకుండా ఉండొచ్చు, అలాంటి వాళ్ళకి సెకండ్ వచ్చింది. ఇంకా థర్డ్ దానికన్నా కొంచెం తక్కువ, ఏదో మిస్ చేసి ఉంటారు అంటే ఒక 15 days రెగ్యులర్గా షెడ్యూల్ పెట్టకుండా డయట్ ఫాలో చేయకుండా అలాంటి వాళ్ళకి థర్డ్ గిఫ్ట్ అనేది వచ్చింది. సో ఎవరు ఫీల్ కామాకండి, మళ్ళీ ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ అకాడమిక్కి కంపల్సరీగా ట్రై చేయండి, యు విల్ గెట్. మీరు కొందరు పేరెంట్స్ అయితే మీరు పెడుతున్నారు, ఒక 2 months డయట్ అని పెట్టేసి మళ్ళీ థర్డ్ మంత్ నుంచి అది మిస్ చేస్తున్నారు, ఎందుకో తెలియదు. సో ప్లీజ్ బీ రెగ్యులర్ పేరెంట్స్, రెగ్యులర్ ఉండి కంప్లీట్గా అకాడమిక్ ఫాలో అవ్వండి. సో ఇట్ ఈస్ అ స్మాల్ రిక్వెస్ట్, మీరందరూ చేస్తారనుకుంటాను. ఇప్పుడు మేడం మీకు ప్రైజెస్ అనౌన్స్ చేస్తారు. Hello everyone, we are very happy to complete this academic year successfully. Thanks to all the parents for your great support. As you all know that our school had given very well planned schedule for our kids, which includes activities, competitions along with studies. I really appreciate each and every student and parent that they do everything
Today I'm here to announce the best performers of this academic year 2020-21. So these best performers are divided into three categories as first rank, second rank and third rank. So these ranks can be considered by the overall performance of the student throughout the year, that is from activities what they do and participating in competition, handwriting and attendance, based on attendance, and that means attending for the online classes and also submitting their work time to time, etc. Outstanding performers means the children who are done each and every work signed by the school, they were selected as first rankers, and second and third ranker students also, they did very great job, but sometimes they missed to do some works or they missed to submit the work or shortage of attendance. Based on each and every work we have considered and given these ranks. So now I am going to announce the rank holders list. I am very excited to announce it, and I hope you also very excited to hear the names. So now moving on to the first rankers. Bahumanyasri of first grade, Sanvita Sai of first grade, Harish Reddy of second grade, Navadeep of second grade, J. Kushal of third grade, K. Kartika Chaudhary of fourth grade, Hemanya of fourth grade, Jashvita Sai of fourth grade, Joshna of fifth grade. So these are the first rank holders. Congratulations to everyone. And now moving on to the second rank. Sai Dakshita Sri of first grade, Charvik Teja Reddy of third grade, Hanu Tejas of third grade, Praneeth Reddy of third grade, Lasya Reddy of fourth grade. So congratulations to all the second rank holders. Now moving on to the third rankers. Banvita Prabha of first grade, Siddheshwar Chaudhary of first grade, Darshita of second grade, Nomika of second grade, Pujit Reddy of third grade, Chaitra Varshini of third grade. So congratulations to all the third rankers also. So once again I congratulate all the winners for your great efforts. So keep up your good work. God bless you all. Thank you.